గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నారా? క్వైట్ టైం, మీనింగ్ఫుల్ క్వైట్ టైం. క్వైట్ టైం అంటే మౌన ధ్యాన సమయం. విన్నారా ఇంతకుముందు ఈ పేరు ఎప్పుడైనా? నేను ఎక్కువ మీతో మాట్లాడేటప్పుడు బైబిల్ చదివారా, ప్రేయర్ చేసుకున్నారా అని అడుగుతూ ఉంటాను. ఈ క్వైట్ టైం అనేది బైబిల్ రీడింగ్ కాదు, ప్రేయర్ కూడా కాదు. వినండి జాగ్రత్తగా, దానికి మించిందన్నమాట. బేసిక్ బైబిల్ రీడింగ్ ప్రేయర్ అయితే క్వైట్ టైం అనేది దేవుడితోటి మనము స్పెండ్ చేసే టైం అన్నమాట. చాలా మీనింగ్ఫుల్గా, చాలా పద్ధతిగా మనం స్పెండ్ చేసే టైం. ఇది చాలామంది మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారో చెప్పమంటారా? ఎంతమంది ప్రేయర్ చేసుకొని వచ్చారు ఈరోజు? ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. మరి మిగిలిన వాళ్ళు అంటే మనము ప్రేయర్నే మర్చిపోయాము. ఇంకా క్వైట్ టైం ఏం గుర్తుంటుంది? ఓకే, బైబిల్ ఎంతమంది చదివారు ఈరోజు? బైబిల్ చాలా తక్కువ మంది ఉంటారు, ప్రేయర్ ఎక్కువ మంది ఉంటారు. బైబిల్ ఏమో ఇంకొంచెం దాంట్లో సగం అయిపోతారు. ఇంకా క్వైట్ టైం ఏం చేసుకుంటాం మనము కదా? కాబట్టి దీన్ని మనం నేర్పియాలి. మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమంది అంటే చాలామంది లిస్ట్ వచ్చింది నా దగ్గర. 26 పేపర్లు ఇస్తే 23 మేము మారు మనసు పొందామని రాశారు. మరి అంతా కరెక్ట్ అని నేను చెప్పలేను, కానీ మ్యాక్సిమం స్ట్రెంత్ అయితే కనపడింది. మరి ఈ మారు మనసు పొందిన వాళ్ళకి అవసరమైంది క్వైట్ టైం, అదే మౌన ధ్యాన సమయం. ఈ క్వైట్ టైము ప్రతి క్రిస్టియన్ బిలీవర్కి అవసరం, ప్రతి క్రిస్టియన్ బిలీవర్కి. ఎందుకంటే తన జీవిత పయనంలో ఎవరితోటి ఏ విధంగా మాట్లాడాలి, దేవునితోటి ఎలా స్పెండ్ చేయాలి, మన ఎల్డర్స్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఏ ఏ పరిస్థితుల్లో ఏ ఏ డెసిషన్స్ తీసుకోవాలి అనేవి నేర్పిస్తుంది క్వైట్ టైం. ప్రతి ఒక్కటి మన జీవిత పయనంలో సిస్టమేటిక్గా ఎలా లీడ్ చేయాలనేది నేర్పిస్తుంది క్వైట్ టైం. మనలో ఉన్న తప్పుల్ని సరిచేస్తూ ఏవి డిలీట్ చేసుకోవాలి మన జీవితాల్లో, ఏది మన జీవితాల్లో ఇన్కల్కేట్ చేసుకోవాలి అనేది నేర్పిస్తుంది క్వైట్ టైం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఈ టాపిక్గా అన్నోళ్ళతోటి కలిసి మేము సెలెక్ట్ చేసుకొని మీకు నేర్పించాలని నిర్ణయించుకున్నాము. అయితే ఇది ఎలా నేర్చుకోవాలి, ఈ ప్రొసీజర్ ఏంటనేది ప్రాక్టికల్గా ఇక్కడ నేర్చుకున్నాము. నేను ముందు థియరిటికల్గా చెప్తాను, అది ప్రాక్టికల్గా ఇక్కడ నేర్చుకుందాము. పుష్ప, నువ్వు లేట్ అయ్యావు, స్పెషల్ సాంగ్ ఉందనుకుంటా, నేను ఇస్తాను. ఓకే, త్వరగా కంప్లీట్ చేసి నేను ఇస్తాను. ఓకే, ఒక బైబిల్లో ఒక ప్యాసేజ్ తీసుకుంటాము. బైబిల్ రీడింగ్ అంటే అధ్యాయాలు చదివేస్తూ ఉంటారు కొంతమంది. చివరికి ఏం చదివామమ్మ అంటే తెలియదు వాళ్ళకి. బయట లోకం ఏ ఆచారం చెప్పుద్దో ఆ ఆచారమే వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. నాట్ లైక్ దట్. మన క్రిస్టియన్స్ని మనము సపరేట్గా, యునిక్గా, డిఫరెంట్గా థింక్ చేస్తూ ముందుకెళ్ళాలి. అది మన శ్రేయస్సుకు ఉపయోగపడుద్ది, కుటుంబము సమాజ శ్రేయస్సు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. మనము ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఏమి ఉండము, కానీ యేసుని బట్టి మనం వాళ్ళు చూసినప్పుడు డిఫరెంట్గా అనిపిస్తాము. ఈ వరల్డ్లో మనం చూస్తున్న మంచి మంచి ఫేమస్ స్పీకర్స్ ఎవరినైనా చూసుకోండి, బాగా డెవలప్ అయిన క్రిస్టియన్ సర్కిల్ ఎవరినైనా చూసుకోండి, వాళ్ళందరూ ఈ క్వైట్ టైం మెయింటైన్ చేసిన వాళ్ళే. ఈ క్వైట్ టైంని చాలా పద్ధతిగా మెయింటైన్ చేసిన వాళ్ళే. ఫస్ట్ టేక్ ఏ ప్యాసేజ్. ఒక ప్యాసేజ్ తీసుకోండి, అధ్యాయాలు కాకుండా ఒక ప్యాసేజ్, మీనింగ్ఫుల్గా ఒక పారాగ్రాఫ్. సపోజ్ ఒక 10 వర్సెస్ ఉన్నది, 15 వర్సెస్ ఉన్నది. ఒక్కోసారి కొన్ని పారాగ్రాఫుల్లో 5 వర్సెస్ ఉంటాయి. ఆ 5 వర్సెస్ చాలు. 2 సార్లు చదవండి, నిదానంగా చదవండి. అయితే ఏ టైం తీసుకుంటారు? ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలి. క్వైట్ టైంకి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలి, అది ప్రిన్సిపల్ అంతే. ఒక్కొక్కసారి కొంతమందికి నైట్ డ్యూటీస్ ఉంటాయి, నైట్ అంతా వాళ్ళు వర్క్ చేస్తారు, వాళ్ళ విషయంలో మినహాయింపు.
ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలంటే ఎర్లీగా పడుకోవాలి. అది మనం ఎప్పుడో మర్చిపోయాం కదండి. టీవీలు రాకముందు అలా ఉండేవాళ్ళు చక్కగా. టీవీలు వచ్చిన తర్వాత, నెట్ వచ్చిన తర్వాత, చేతుల్లోకి ఫోన్లు వచ్చిన తర్వాత ఏదో చాలా బిజీగా ఉన్నట్టు, అంబానీల కన్నా మనమే బిజీ అన్నట్లు కదా మనం వర్క్ చేస్తాం. మీకు విషయం తెలుసో లేదో, అంబానీ దగ్గర ఫోన్ ఉన్నా లేకపోయినా నోట్బుక్ పెన్ ఉంటుంది. అర్థమైందా? టు డూ లిస్ట్ రాసుకుంటాడు అంబానీ. ఎప్పుడు ఫ్రీ టైం అంతా చెక్ చేసుకుంటాడు. ఈరోజంతా ఏం చేయాలి ముందే రాసుకుంటాడు. ఏమేమి అయిపోయి టిక్ చేసుకుంటా ఉంటాడు, ఏమేమి చేయాలి రాసుకుంటా ఉంటాడు. అందుకే వాళ్ళు అంత బాగా ఎదుగుతూ ఉంటారు. వాళ్ళందరూ సోనియా గాంధీ ఫోన్ పక్కన పెట్టే వెళ్ళొద్ది పార్లమెంట్ లోపలికి. అందుకే వాళ్ళు బాగా డెవలప్ అవుతుంటారు. మనకి ఫోనే కావాలి, మనం కూడా డెవలప్ అవుతాం, ఇంకో రకంగా డెవలప్ అవుతూ ఉన్నాం. సో ఓకే, ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా మీరు నిద్ర లేవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నా సజెషన్ 4 o'clock. మీకు మైండ్ పోతుందా? అవును, నా సజెషన్ అయితే తీసుకోండి టైం 4:30, 5 మరియు 5:30 అయితే డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతాయి. ఎవ్వరూ డిస్టర్బెన్స్ లేని టైం తీసుకోవాలి. నేను మళ్ళీ దీన్ని ప్రాక్టికల్గా చెప్తాను. మినిమం ½ an hour చేసుకోవాలి. మినిమం ½ an hour. 10 నిమిషాలు బైబిల్ చదవడానికి కష్టం అవుతుంటే ½ an hour అంటారేంటి? అలవాటు చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి మనకి ఏవి అలవాటు కానివన్నీ మనం నేర్చేసుకున్నాము. ఇది అలవాటు చేసుకోవడం తప్పేం లేదు, మనకు ఉపయోగపడేది. 2 times చదవాలి. ఆ ప్యాసేజ్లో ఏమన్నా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఏ ప్లేసెస్ ఉన్నాయి నోట్ చేసుకోవాలి. పెన్ను బుక్ కంపల్సరీగా పెట్టుకోవాలి క్వైట్ టైంలో. ఇది మన డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. నోట్ చేసుకుంటూ ఈరోజు ఈ పారాగ్రాఫ్ యొక్క సెంట్రల్ థీమ్ ఏంటో రాసుకోవాలి. పారాగ్రాఫ్ సెంట్రల్ థీమ్ అసలు ఎందుకు ఇది? ఓకే, తర్వాత ముఖ్యంగా దేవుడు నాతోటి ఏమైనా చెప్పాలనుకుంటున్నాడా? చాలా చెప్పాలనుకుంటాడు. అన్నీ రాసుకోవాలి. ఏమైనా సరి చేసుకోవాల్సి ఉన్నాయా, రెక్టిఫై చేసుకోవాల్సి ఉన్నాయా? నోట్ ఇట్ డౌన్. రెక్టిఫై చేసుకోవాల్సినవి. ఏమన్నా యాడ్ చేసుకోవాల్సి ఉన్నాయా? ఎడిషన్ మన లైఫ్లో యాడ్ చేసుకోవాల్సి ఉన్నాయా? రాసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం, దేవుడు ఎట్ ప్రజెంట్ ఇమ్మీడియట్గా ఈ విషయంలో నేను ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్న విషయాలు ఏమైనా ఉన్నాయా? రాసుకోవాలి. ఆ రోజు నుంచి నువ్వు ఇంప్లిమెంట్ చేయడానికి ఇష్టపడాలి. అర్థమయ్యే ఈ పాయింట్స్ అన్నీ షెర్లీ టకటక రాసుకుంటుంది కాబట్టి తర్వాత షెర్లీని అడుగుతాను, ఎందుకంటే నేను చెప్పింది నాకు మళ్ళీ గుర్తుండవు. ఓకే, ఫైనల్గా ఆ ప్యాసేజ్కి ఒక టైటిల్ ఇవ్వాలి. ఇలా మీరు అలవాటు చేసుకుంటూ ఉంటే, ఒక 6 months మీరు ఆపకుండా అలవాటు చేసుకుంటే మీరు ఇంకా మర్చిపోలేరు. అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీకు ముఖ్యమైన విషయం చెప్తాను. దీనివల్ల మన టైం అంతా వేస్ట్ అయిపోయి మన స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేది ఆగిపోదు. ఓకేనా? ఈ ½ an hour 45 minutesలో మన స్టేట్ ర్యాంక్ కొట్టాలనుకుంటాం చూడండి, ఆల్ ఇండియా నేషనల్ నంబర్ 1 కొట్టాలనుకుంటున్నాం చూడండి, అది ఆగిపోదు. దీనివల్ల మన టైం అంతా ఆగిపోయి $1 million సంపాదించాలనే ఆ ఆశ కోరిక ఎక్కడికి పోదు. అంటే మనం సాధించాల్సినవన్నీ ఏమీ నష్టం కావు. ఇది టైం వేస్ట్ అసలు కాదు. టైం సిస్టమేటిక్గా మెయింటైన్ చేయడానికి ఎంతో ఉపయోగపడుద్ది ఈ క్వైట్ టైం. సో ఈ ½ an hour కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. అలానే మనము ఇంకో ½ an hour టైం ఉంటే ఈ విషయాలను బేస్ చేసుకొని ప్రేయర్ చేయాలి. సో మనము వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం బాగా అలవాటు అవుద్ది. మన ఫ్రెండ్స్ కోసం, మన ఫ్యామిలీ కోసం, మన చుట్టుపక్కల వాళ్ళ కోసం, నైబర్స్ కోసం, మన చర్చ్ కోసం, మన బైబిల్ స్టడీ కోసం, వేరే వాళ్ళ కోసం ప్రేయర్ చేయడం అలవాటు అవుద్ది. మనకున్న ప్రేయర్ జనరల్గా ఏంటిది? మన కోసమే చేసుకుంటాము కదా, మన కోసం ముందు చేసుకుంటాము.
మీకు ఏమి కావాలో, ఏవి అక్కరగా ఉన్నాయో అవన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసునా కూడా మన కోసమే పదే పదే ఎందుకు అడుగుతున్నాం మనం అంటే మనం నమ్మలేకపోతున్నాం, మనం ప్రాపర్ క్వైట్ టైం చేసుకోలేకపోతున్నాం, అందుకని మనము ఇబ్బంది పడుతున్నాం. ఈ ఏరియాస్ అన్నీ మారిపోయిద్దన్నమాట. మనకి మంచి డెవలప్మెంట్ వస్తుంది. డెవలప్మెంట్ ఇన్ ది సెన్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన కాలంలో అబ్రహామును ఆశీర్వదించాడు, గొర్రెలు, ఎడ్లు, బంగ్లాలు, బిల్డింగ్లు కాదు. ప్రేమ పెరుగుద్ది, సాత్వికం వస్తుంది, విశ్వాసం పెరుగుద్ది, ఓర్పు అనేది వస్తుంది. ఈ కాలంలో ఓర్పు అనేది ఎవ్వడికి లేదు కదా. మాటకి మాట సమాధానం చెప్పుకోవద్దు, వాడెవడు వెస్ట్ ఫెలో, అంతేనా? మనం అనే మాటదే కదా, అంత చేతగాని వాడుగా నువ్వు. దేవుడు నేర్పిస్తాడు. ఈ ఏరియాస్లో మనం ఆశీర్వదించబడతాం. మనకు కావలసినంత ఫుడ్ ఎక్కువైపోయి కూడా పడేస్తున్నాము. ఆ రేంజ్కి ఎదిగిపోయాం మన క్రైస్తవులో. మనకు కావాల్సింది ఏంటి తెలుసా? బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలు అవి మనకు కావాలి. నేము ఫేమ్ అవసరం లేదు మనకి. ఇవన్నీ కూడా క్వైట్ టైంలో వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం బైబిల్స్ ఓపెన్ చేయండి. థియరిటికల్గా చెప్పింది కొంచెం ఫాస్ట్గా స్పీడ్గా అనిపించినా కూడా ప్రాక్టికల్గా కొంచెం మనం ముందుకెళ్తాము. బైబిల్స్ ఓపెన్ చేయండి. నేను చెప్పిన ప్యాసేజ్ గుర్తుందా అండి? యోహాను సువార్త 7వ అధ్యాయము 53వ వచనము. యోహాను సువార్త 7వ అధ్యాయము 53వ వచనము నుంచి 8వ అధ్యాయము 11వ వచనం వరకు. ఆ క్వైట్ టైం ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? నేను చెప్పిన ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? ఎర్లీ మార్నింగ్ నిద్రలేసాము అనుకుందాం. ఇప్పుడు నిద్రలేసాము, ఓకే, ఓపెన్ చేసాము, క్వైట్ టైం స్టార్ట్ చేసేసాము. చెప్పండి ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటండి? ప్రార్థనతో ప్రారంభించాలని నేను చెప్పలా. పారాగ్రాఫ్ తీసుకున్నాం. ఇప్పుడు పారాగ్రాఫ్ కూడా తీసుకున్నాం. ఎస్, పారాగ్రాఫ్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? 7:53 నుంచి 8:11 వరకు పారాగ్రాఫ్ తీసుకున్నాం. ఆ తర్వాత అవి మీరు సరిగ్గా రాసుకోవాలి. అంటే నేను మర్చిపోయాను అనుకోండి, మీ ఇష్టం వచ్చింది చెప్పేశారు. గుడ్ బాయ్ నికోలస్. మీ అన్న ఇక్కడ కూర్చుండేవాడు నెల్సన్. నువ్వు వచ్చినప్పటి నుంచి నీ ప్లేస్, నెల్సన్ ప్లేస్ని ఆక్యుపై చేశారు. గుడ్ బాయ్. పారాగ్రాఫ్ 2 times చదవాలి. ఎస్, 2 times చదవాలి. కాబట్టి ఇప్పుడు గర్ల్స్ నుంచి ఒకళ్ళు, బాయ్స్ నుంచి ఒకళ్ళు ఇక్కడికి వచ్చి పూర్తి పారాగ్రాఫ్ చదవండి. ఎవరైనా రావచ్చు. తేజస్వినిరా, నికోలస్ నువ్వు వస్తావా? తెలుగు రాదా? నాకు తెలుగు రాని వాళ్ళంటే అసలు ఇష్టం లేదు. మావాడికి కూడా తెలుగు రాదు, అందుకే వాడిని అక్కడే కూర్చోబెడతా. ఉందమ్మా అని నేనే నీకు ఇమ్మంటావా? అక్కడ నుంచి చదువుతావా? ఇదిగో పెద్దగా చదువు. అందరూ జాగ్రత్తగా వినండి, జాగ్రత్త ఫాలో అవ్వండి. కూర్చొని చదువు. అంతటా ఎవరింటికి వారు వెళ్ళి యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దకు వచ్చి గనుక ఆయన కూర్చొని వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమునందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడేది. అట్టి వారికి రాళ్ళు రుబ్బి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించు ఇలాగ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద గ్రేవితో ఏమో రాయచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తలెత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయి వచ్చునని వారితో చెప్పి
మరలా వంగి నేల మీద వాయించుండెను. వారామాండ విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళింది. యేసు అక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తలెత్తి చూసి, అమ్మా, వారెక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము అని ఆమెతో చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ తేజస్విని. ఫస్ట్ రీడింగ్ అయిపోయింది. ఫస్ట్ రీడింగ్లో మనకి ఒక అవగాహన వచ్చింది. ఈ ప్యాసేజ్ అంతకుముందు వినింటాము, చదివింటాము, కానీ వాట్ ఈజ్ వాట్ అనే ఒక అవగాహన వచ్చింది. రెండో రీడింగ్ మరలా సేమ్ అదే చదువుదాము. ఎవరు చదువుతారు ఇక్కడ నుంచి? మీరంతా తెలుగు తప్ప మిగిలిన భాషలన్నీ వచ్చిన వాళ్ళు. ఇక్కడ కొంచెం తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు? చంటినా? చంటి, గుడ్ బాయ్. యేసు తిరిగి దేవాలయంలో ప్రజలందరూ ఆయన కూర్చొని వారికి బోధిస్తుంటారు. స్త్రీలను, శాస్త్రులను, పరిచర్యలను, వ్యభిచార పనులు పట్టుబడిన ఒక స్త్రీ తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయించుండగా పట్టబడదు. అతి వారిని రాళ్ళకి చెప్పవాలని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించాను కదా. అయినను నీవేమి చెబుతున్నావని ఆయన అడిగారు. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచూ ఇలాగున అడిగారు. అయితే యేసు వారికి నేల మీద వేడిలో ఏమో రాయచుండను. వారు ఆయనను పట్టువదల అడుగుతుండగా ఆయన తలెత్తి చూసి, మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద దాడి వేయించుకొని వారితో చెప్పి, మరలా వారు నేల మీద రాయించున్నాను. వారి మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటకు వెళ్ళి యేసు ఒక్కడే మిగిలిన ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల్లిని చూసి, అమ్మ, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరినో నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభు అని. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ చంటి. ఓకే, 2 రీడింగ్స్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? క్యారెక్టర్స్ ఏమున్నాయి ఈ ప్యాసేజ్లో చెప్పండి. జీసస్, గుడ్ గర్ల్ వినువు. ఇంకా స్త్రీ, శాస్త్రులు, పరిసయ్యులు, ఇటువైపు ఎవరు లేరు అటువంటి వాళ్ళు? ఎవరు చెప్పట్లేదు ఇక్కడ? మీరు ఇంగ్లీష్లో చెప్పచ్చు, నేను అర్థం చేసుకుంటాను. ప్రజలున్నారు, గుడ్. ఇవన్నీ కూడా మీరు టక నోట్ చేసుకుంటారు, క్యారెక్టర్స్. ఓకే, తర్వాత ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా? టెంపుల్, కెవిన్ చెప్తున్నాడు, టెంపుల్, జెరూసలేం టెంపుల్. ఎస్, గుడ్. ఒలీవల కొండ, గుడ్. ఇంకా హౌసెస్, గుడ్. ఇప్పుడు నేను ఇంకో విషయం మరలా చెప్తున్నాను. బైబిల్ అనేది అందరికీ అర్థం కాదు, పూర్తిగా అర్థం కాదు. ఒక 50-60% మాత్రం అందరికీ అర్థమవుద్ది. న్యూస్ పేపర్ చదవడం వచ్చిన వాళ్ళకి, లేటెస్ట్గా వాట్సాప్ చదవడం వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి సగం అన్న అర్థమవుద్ది. ఆ సగం అర్థమై ఇంప్లిమెంట్ చేస్తే చాలా ఎక్కువ. ఓకే, కాబట్టి మనకు ఎంతవరకు వచ్చిందో అంతవరకు నేర్చుకుందాము. ఈ క్వైట్ టైం అప్పుడు మై సజెషన్, మీరెవరు స్టడీ బైబిల్స్ పెట్టుకోవద్దండి, కామెంటరీస్ అసలు పెట్టుకోవద్దండి. ఓన్లీ బైబిల్ మాత్రమే పెట్టుకోండి, దేవుడితో డైరెక్ట్గా మాట్లాడుకోండి. ఎవరో రాసిన కామెంటరీస్ మనకొద్దు, దేవుడు నీతో మాట్లాడతాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి సండే ప్రపంచవ్యాప్తంగా
కోట్ల చర్చెస్లో మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చెప్తారు. ఇదే ప్యాసేజ్ని రకరకాల స్టైల్స్లో చెప్తారు. ఎలా చెప్తారు? కాపీ పేస్ట్ పెడితే రాదు. దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు, మనతో కూడా మాట్లాడతాడు. ఆయన ఎప్పుడు మాట్లాడడానికి రెడీగా ఉంటాడు. మనమే ఓపెన్ చేయాలి మన హార్ట్స్ని. ఓకే, ఇలా నేర్చుకుంటే మనకి దేవుడు డైరెక్ట్గా యాక్సెస్. ఆయన మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మనకు వినపడాలి కదా. వినపడాలంటే ఇది కరెక్ట్ పొజిషన్. సరే, ప్లేసెస్, క్యారెక్టర్స్ కూడా రాసుకున్నారు. ఇప్పుడు నిదానంగా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు కొంచెం ఆలోచించుకుందాము. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. 7:53 ఎందుకు చదివించాను నేను? అక్కడి నుంచి ఎందుకు చదివించాను? అది అయిపోయింది కదా, దానికి ఆన్సర్ చెప్పండి. అయిపోయింది ఎందుకు? మనం పారాగ్రాఫ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి కదా. మీరు ఫస్ట్ నుంచి చదవండి. 8th ఫస్ట్, యేసు ఒలీవ కొండకు వెళ్ళెను తెల్లవారగానే. అది సరిగ్గా అర్థం కాదు. అర్థమైందా? అక్కడ రాసే దగ్గర జస్ట్ ఆ యేసు ఒలీవ కొండకు వెళ్ళెను అనేది 7:53లోనే ఉంటే మనకి ఇది అర్థం అవుద్ది. అంతకుముందు పారాగ్రాఫ్ దేనికి సంబంధించిందంటే, యేసుక్రీస్తుని పట్టుకొని రమ్మని సోల్జర్స్కి ఆర్డర్ ఇస్తారన్నమాట. వీళ్ళు ఆర్డర్ ఇస్తే సోల్జర్స్ వెళ్ళి ఖాళీగా వస్తారు. ఏం బాబు మీరు ఖాళీగా వచ్చారు, పట్టుకొని రమ్మన్నాగా అంటే వాళ్ళు ఏమంటారు? యేసుక్రీస్తు మాట్లాడినట్లు ఎవరూ మాట్లాడలేదు అంటే మీరు కూడా మోసపోయారా అంటారు. ఆ డిస్కషన్ అయిన తర్వాత అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. ఇప్పుడు అర్థమైందా? యేసు ఒలీవల కొండకి ఎందుకు వెళ్ళాడు? క్వశ్చన్ వేసుకోవాలి. క్వైట్ టైంలో మాత్రం ఈ పని చేయగలము. బైబిల్ రీడింగ్లో ఏం చేస్తాము? చెక్క చదివేసి మా డాడీ నన్ను ఒక చాప్టర్ మొత్తం చదవమన్నాడు, చదివేస్తారు. అంతకుముందు కాలంలో కీర్తనలు నేర్చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. దాన్ని బాగా చెప్తారు, మంచిదే, కానీ దాని మీనింగ్ తెలియట్లా. ఇప్పుడు చెప్పండి, యేసు ఒలీవల కొండకు ఎందుకు వెళ్ళాడు? సరే, ఒలీవల కొండ ఎక్కడుంది? ఎక్కడుందమ్మా? ఎక్కడుంది? ఎక్కడో ఒక చోట కొండ అయితే ఉంది. సింపుల్గా ఆ ప్యాసేజ్ నుంచే మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. యెరూషలేము టెంపుల్లో ఉన్నాడు, యెరూషలేము టెంపుల్ దగ్గర ఉంది, అంతే. మనం దాని మీద ఇంకొంచెం డెప్త్గా వెళ్తే తెలిసిపోయింది. యెరూషలేము టెంపుల్ నుంచి ఒలీవ కొండకు మధ్యలో అంట 1.5-2 కిలోమీటర్ల దూరమే అంట, చాలా దగ్గర అంట. ఆ ఒలీవల కొండపై నుంచి చూస్తే యెరూషలేం సిటీ మొత్తం బాగా కనపడుద్దంట, టెంపుల్ ఇంకా అద్భుతంగా కనపడుద్దంట. సరే, యేసు ఒలీవల కొండకి ఎందుకు వెళ్ళాడు? చెప్పండి అమ్మా. ప్రార్థన చేసుకోవడానికా? అదేనా? అదే చెప్పండి. ఇంకా మీరు చెప్పండి, ఎందుకు వెళ్ళాడు? సరే, నేను మీకు ఒక హింట్ ఇస్తాను. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను అని ఉంది. ఇప్పుడు చెప్పండి. మనము బైబిల్ స్టడీకి వచ్చాం కాబట్టి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ప్రార్థనకు సంబంధించిన అంశాలే మాట్లాడాలి కాబట్టి డిసైడ్ అయిపోతాం. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. ఎవరిక్కడ భలే చెప్పారు, మెల్వినేనా? యేసయ్యకి ఇల్లు లేదు, ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకుంటకు స్థలం లేదు, యేసయ్యకి ఇల్లు లేదు. పైగా యెరూషలేములో, ఆయన పుట్టిన నజరేతులో, అంటే బెత్లెహేంలో పుట్టాడు, ఉండేది నజరేతు, ఇప్పుడు యెరూషలేం దగ్గరకు వచ్చాడు. ఇంత స్టడీ ఎప్పుడు వస్తుందంటే క్వైట్ టైంలోనే. కాబట్టి ఆయన ప్లేస్ ఒలీవల కొండకి వెళ్ళిపోయాడు. ఇంకోటి, ఆయన తరచుగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్తూ ఉంటాడు అరణ్య ప్రాంతానికి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చూడండి.
మార్కు 1:35. ఆయన పెందలక్కడ మీరు ఉమ్, ఇంకనూ చాలా చీకటి ఉమ్, ఉమ్, ఉమ్. అక్కడ ఏముందమ్మా, ఆయన ఏం చేశాడు? పెందల గడనే లేచాడంట. మనం మధ్యాహ్నం 12ంటికి బ్రష్ పట్టుకుంటాము, చాలామంది ఉన్నారు అలాగా. ఆయనేం పెందల గడనే లేచాడు. ఇది పర్సనల్ బైబిల్ స్టడీ కిందకి వస్తుంది. ఒకళ్ళు PBS పర్సనల్ బైబిల్ స్టడీ అని రాశారు. అది ఇంకో టాపిక్, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఆయన పెందల గడనే లేచాడంట. లేచి ఫోన్ తీసుకొని వాట్సాప్ చూశాడు, ఏ నోటిఫికేషన్స్ వచ్చాయని. ఏమ్మా, అప్పుడు ఫోన్ లేదన్నా, భలే చెప్పారు కదా. ఆయనంట అరణ్యానికి వెళ్ళాడంట. ఎందుకు వెళ్ళాడు అరణ్యానికి? ఇక్కడంతా డిస్టర్బెన్స్, ముందు డిస్టర్బెన్స్ కాబట్టి డిస్టర్బెన్స్ లేని లోన్లీ ప్లేస్ చూసుకున్నాడు, ప్రేయర్ చేసుకోవడానికి వెళ్ళాడు. మనం ఏం నేర్చుకోవాలి ఈరోజు వైట్ టైం నుంచి? గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ రాసుకోండి. అందులో మనము ఏమి నేర్చుకోవాలనే హెడ్డింగ్ కింద ఫస్ట్ రాసుకోవాల్సింది అది. ఎర్లీగా నిద్ర అంటే ఏం చేయాలి? ఎర్లీగా పడుకోవాలి. నేను మరలా చెప్తున్నాను కదండి, మీరు నేషనల్ ర్యాంక్ కొట్టేంత మిస్ అవ్వదు, ఇక్కడ అస్సలు మిస్ అవ్వదు. ఈ సిస్టమేటిక్గా చేయండి. వెళ్ళి ఆయన ప్రార్థన, జీసస్ క్రైస్ట్ ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా? మనకి ఎగ్జాంపుల్గా ఉన్నాడు ఆయన. క్వైట్ టైంలో మనం నేర్చుకోవచ్చు. ఓకే, సరే, ఆయనకి ఇల్లు లేదు, ఒలివ కంటకి వెళ్ళాడు, ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. తర్వాత వచనం చూడండి అమ్మా, 2వ వచనం. 2వ వచనం చూడండి. తెల్లవారగానే ఎప్పుడు వచ్చాడు యేసు? రాత్రంతా ప్రేయర్ చేశాను కాబట్టి మార్నింగ్ కొంచెం రెస్ట్ తీసుకున్నాం అనుకున్నాడా? అనుకోలే. ఆయన తెల్లవారగానే యేసు దేవాలయంలోనికి తిరిగి రాగా ఎందుకు వచ్చాడు? ఆయనకు ఒక డ్యూటీ ఇచ్చాడు. ఎవరు? దేవుడు ఒక డ్యూటీ ఇచ్చాడు. నీ పని మినిస్ట్రీ చేయాలి, ఆ వర్క్ చేయాలి. మనము స్టూడెంట్స్గా ఉంటే మన డ్యూటీ ఏంటి? స్టూడెంట్స్ని మనం చదువుకోవాలి, అది మన డ్యూటీ. జాబ్ హోల్డర్స్ ఆ వర్క్ పర్ఫెక్ట్గా చేయాలి, అది డ్యూటీ. వీటి నుంచి నేర్చుకోవచ్చు మనము. ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉన్నారనుకో, చక్కగా వాళ్ళ వర్క్ వాళ్ళు చెయ్యాలి. ఇంట్లో పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చెయ్యాలి. జీసస్ క్రైస్ట్ ఆ విధంగా చేశాడు. ఎప్పుడు చేశాడు? నాకు కుదిరినప్పుడల్లా తెల్లవారగానే, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇవన్నీ మనం నేర్చుకుంటాం. లైఫ్ స్టైల్ మారిపోయింది. చాలా అద్భుతమైన లైఫ్ స్టైల్లోకి వచ్చేస్తాము. తెల్లవారగానే యేసు మరలా దేవాలయంలో తిరిగి రాగా ఏం జరిగింది? జనులందరూ ఆయన వద్ద కూడి వచ్చారంట. సరే, ఈయన డ్యూటీ ఈయన బాగా చేశాడు, జనులకి ఏం పని? జనులు ఎందుకు వచ్చారు ఆయన దగ్గరికి? మనం బైబిల్ స్టడీ ఒక టైం చెప్తే ఒక అరగంట లేటుకు వస్తాము. వాళ్ళు కూడా పాపం తెల్లవారుగానే వచ్చారంట. వాళ్ళకే పని పాటలేదా? మీరు భలే చెప్పారన్నా. ఇక్కడ ఇవి క్వైట్ టైంలోనే అర్థమవుతాయి. ఈ విధంగా చేసుకోవాలి. జనులు కూడా వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఈయన బోధిస్తున్నాడు, వాళ్ళు వింటున్నారు కదా. మనం ఇప్పుడు యేసయ్య నుంచి, ఈ ప్యాసేజ్ నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? మనం కూడా పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి. నాట్ ఓన్లీ ఫర్ YBSC, మన స్కూల్స్, మన కాలేజెస్, మన వర్కింగ్ ప్లేసెస్, ఎక్కడైనా కూడా ఒక టైం చెప్పామంటే రావాలి. వాళ్ళు ఫీల్ అవ్వట్లే అక్కడ. ఇవి రెస్పాన్సిబిలిటీస్ ఒక క్రిస్టియన్ మాత్రం చేయగలడు. బ్యాడ్ లక్ ఏంటంటే మన దగ్గర నుంచి నేర్చుకున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతా బయట వాళ్ళు మెయింటైన్ చేస్తూ వాళ్ళు ఫ్లరిష్ అవుతున్నారు. మనమేమో క్యాస్ట్ తోటి తొక్కేస్తున్నారు రా మనల్ని ఈ మాటలు చెప్పుకుంటున్నాం. నిజం జరుగుతుంది అది. మనం అలా కష్టపడట్లేదు, మనం ఈ విధంగా మూవ్ కావట్లేదు.
మన లైఫ్కి బైబిల్కి చాలా రిలేషన్ ఉంది, మనం కష్టపడాలి. ఓకే, యేసయ్య ఆ పని చేస్తున్నాడు, జనాలు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. తర్వాత చూద్దాం. ఉమ్, 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 ఉమ్. ఇక్కడ జనాలు కూర్చున్నారు, యేసయ్య బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వేరే క్యారెక్టర్స్ వచ్చారు. ఎవరి క్యారెక్టర్స్? శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వచ్చి బోధ వింటున్నారా? వాళ్ళు వినరు. ఈ క్యారెక్టర్స్ కూడా ఉంటారు మన దగ్గర. వాళ్ళకేం పని? ఎలానో ఒకలాగా ఇక్కడ నిలబడ్డ వాళ్ళు ఇరికించాలని, వీడికి వచ్చే వాళ్ళని డిస్టర్బ్ చేయాలని బ్యాచ్ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది. ఇవన్నీ అర్థం అవ్వాలంటే ఇది చదివితేనే అర్థమవుతుంది. అయ్యో ఇదెందుకు ఇట్లా జరుగుతుంది, అయ్యో ఆ చర్చ్ బిల్డింగ్ ఎందుకు గూల్ చేశారంటే మనకు అర్థం కాదు. యెరూషలేం టెంపులే లేదు ఇప్పుడు. అది అర్థం అయితే చాలా ఈజీగా అర్థమవుద్ది. ఓకే, ఆ క్యారెక్టర్స్ ఏం చేస్తున్నారు? వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. వీళ్ళని జనాలు డిస్టర్బ్ చేస్తున్నారు, యేసయ్యని డిస్టర్బ్ చేస్తున్నారు. ఏం చేశారు? వ్యభిచారం మంది పట్టబడిన ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు. సరే, వాళ్ళు వచ్చి యేసయ్యని ఒక క్వశ్చన్ అడిగారు. ఈ స్త్రీ వ్యభిచారం చేసినప్పుడు పట్టబడింది, మోషే ఏమో రాళ్ళు రూబి చంపని చెప్పాడు, నువ్వేం చెప్తున్నావు అని అడిగారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరైతే ఏం చెప్పేవాళ్ళు? మీరేం చెప్పేవాళ్ళు? అట్లా మనం క్వశ్చన్ వేసుకోవాలి. యేసయ్యను ఒక క్వశ్చన్ అడిగారు వాళ్ళు, కరెక్టే. మనల్ని అడిగితే మనం ఏం చెప్పాలి? పోనీ మనము క్వశ్చన్ వేసే వాళ్ళల్లో ఉన్నామా? పొరపాటున ఉండొచ్చు కూడా. పక్క నుంచి సైడ్ నుంచి బాగా క్వశ్చన్లు వేస్తూ ఉంటే బ్యాచ్ ఉంటుంది. ఎందుకంటే స్టేజ్ పైన ఎక్కి ఉండే వాళ్ళ మీద కింద కూర్చున్న వాళ్ళు అనడం చాలా ఈజీ, కానీ వాళ్ళకి మైక్ ఇచ్చి మాట్లాడమంటే నో అంటారు. కామన్ ఇది, ఎక్కడైనా కాలేజెస్లో మరీ ఉంటుంది. స్టేజ్ పైన ఉన్నవాడిని కామెంట్ చేస్తారు కింద వాళ్ళంతా, వాడిని వచ్చి మాట్లాడమను, వాడి కింద నుంచి కామెంట్ చేయడం వచ్చు, పైకెక్కి మాట్లాడడం రాదు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఈ క్వశ్చన్ కాదు, నేను ముందుకు వెళ్ళను, నువ్వు బైబిల్ చూసిన టైం వేస్ట్. చెప్పండి, మనమైతే ఏం చేస్తాము? అయినను నువ్వేం చెప్తున్నావు? నిన్ను అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? నువ్వేం చెప్తావు? ఏం చెప్పం, మౌనంగా ఉంటాం. అంతేనా? మనం చేసే పని అదే, ఎందుకంటే మనకు రాదు కదా. వేరే వాడు ఏమేం చేస్తే దాంట్లో ప్లస్ మైనస్లు మాట్లాడేస్తాం. అలవాటు వాట్సాప్ నిండా అయ్యే కదా. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వ్యభిచారం మందు స్త్రీ పట్టబడింది, కరెక్ట్. అమ్మాయి దొరికింది, రెడ్ హ్యాండెడ్గా దొరికింది, గుడ్. వ్యభిచారం అనేది అమ్మాయి ఒక్కతే చేయగలదా? జరగని పని. మరి వేర్ ఇస్ దట్ బాయ్? ఎక్కడున్నాడు అబ్బాయి? బైబిల్లో కనపడలేదు. మనం వేసుకుందాం క్వశ్చన్, ఏమయ్యాడు? మరి ఇంత బ్యాచ్ తీసుకొని వచ్చింది, రాళ్ళు పట్టుకొని వచ్చింది, ఏడు అబ్బాయి? చెప్పాలి ఇప్పుడు మీరు ఆన్సర్. ఏడు అబ్బాయి? క్వశ్చన్ వేసుకోవాలి, మీరు మీ బుక్లో రాసుకోవాలి. వేర్, ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళుండొచ్చు అనేది రాసుకోవాలి. నంబర్ 1, పారిపోయాడు. అన్నీ నేనే చెప్తేట్లా, మీరు చెప్పాలిగా పారిపోయాడని. నేను ఇంతమందికి దొరకకుండా ఒక్కడి తప్పించుకోగలిగాడా? జరిగే పనేనా? రాళ్ళున్నాయి వీళ్ళ చేతుల్లో, అది మీరే వేసుకోవాలి. నంబర్ 2, వీళ్ళే తప్పిపోయేలా చేశారు. ఇదేదో బాగున్నట్టుంది, కరెక్టే. ఏదో ఉండొచ్చు, వ్యభిచారం ఉండి పట్టబడ్డం నిజం. మరి ఏడి? వేర్ ఇస్ దట్ బాయ్? ఏంటంటే చెప్పు. మేల్ డామినెంట్ సొసైటీ కాబట్టి అతన్ని తప్పించేశారు. ఓకే, అంతేనా నువ్వు చెప్పాలనుకుంది? ఓకే.
సరే, వీళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని కోట్ చేస్తున్నారు కదా, అది ఎక్కడుందో చూద్దాము. లేవీ కాండము 20వ అధ్యాయము 10వ వచనం చూడండి. లేవీ కాండం ఈ ముందు ఉంటుంది. ఆ ఇద్దరికి మరణశిక్ష విధింపబడను అని ధర్మశాస్త్రంలో చెప్పుంది. ఏ డామినెంట్ సొసైటీ అన్నది ఫాలో అవ్వాలి కదా. పైగా వీళ్ళు కోట్ చేస్తుందేంటి? మోషే ధర్మశాస్త్రం, మోషే చెప్పిన దాని ప్రకారం మేము వచ్చాము చంపుదామని అని వచ్చారు. మరి ఇదేంటిది? ఆల్మోస్ట్ మీరు చెప్తుంది కరెక్టే, కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసయ్యని వీళ్ళు ట్రాప్ చేసి పట్టుకొని ఇరికించాలనుకుంటున్నారు. ఓకే, అర్థమైందా? వ్యభిచారం నిజమే, ఆ స్త్రీని పట్టుకుంది నిజమే, కానీ వీళ్ళల్లోనే ఎవరైనా ఉండి ట్రాప్ చేసి పట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ప్యాసేజ్ని చూస్తే మనకు అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే రాళ్ళు తీసుకొని వచ్చారు కదా, రాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళే చంపేయొచ్చుగా, మోషే ధర్మశాస్త్రం చెప్పిందిగా. మరి యేసయ్య దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? యేసయ్య ఎప్పుడు వాళ్ళతో ఉండడుగా. ఇప్పుడంటే యెరూషలేంకి వచ్చాడు, యెరూషలేంలో ఆయన పట్టుకోవాలని చూశారు. అంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, బంట్రోజులు పట్టుకోలేదు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు మరలా వచ్చారు, ఇంకో రూట్లో వచ్చారు వాళ్ళు. అర్థమవుతుందా? ఈ రూట్లో వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు, నువ్వేం చెప్తావని. యేసయ్య ఏమని చెప్పాడా? ఏం చెప్పలేదు. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. రాళ్ళు రువ్వి వాళ్ళే చంపొచ్చు కదా, ఎందుకు చంపలేదు? క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి, చెప్పండి. ఇప్పుడే చెప్పా కదా, యేసయ్యని ఇరికించాలనే వాళ్ళ ఉద్దేశం. అక్కడే చంపేస్తే యేసయ్యని పట్టుకొని వచ్చి ఏం చెప్తారు? కాబట్టి యేసయ్యని ఇరికించాలని వచ్చారు. యేసయ్యని ఎలా ఇరికించాలనుకుంటున్నారు? మళ్ళా క్వశ్చన్ వేసుకోండి. యేసయ్యని ఎలా ఇరికించాలను? ధర్మశాస్త్రం ప్రకారం కరెక్టే కదా. యేసయ్య రాళ్ళు రువ్వి చంపై అన్నాడు అనుకోండి, వీళ్ళ దగ్గర ఒక ఆన్సర్ ఉంది. వద్దు, ఈ అమ్మాయిని చంపకూడదు, క్షమించాలి అన్నాడు అనుకో, వీళ్ళ దగ్గర దానికి ఒక ఆన్సర్ ఉంది. ఏంటంటే ఆన్సర్, వీళ్ళు యూదులు, ఇజ్రాయేలీలు ఒక గవర్నమెంట్ కింద పనిచేస్తున్నారు. అంటే ఒకళ్ళ కింద బానిసలుగా ఉన్నారు ఆ టైంలో. ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు చెప్పండి? క్రిస్మస్లు జరుపుకొని అదేది స్టోరీస్, యాక్షన్ సాంగ్స్, స్కిట్లు వేస్తాము. అక్కడ రాజెవరు క్రిస్మస్ టైంలో? హేరోల్ పైన ఇంకొక ఆయన ఉంటాడు, సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయవాళ్ళని. ఎవరి వల్ల? కైసర్ ఎవరు? ఎవరైనా రోమన్ సామ్రాజ్యం కింద వీళ్ళున్నారు. మరలా చెప్తున్నాను, క్వైట్ టైంలో వస్తుంది ఇది. ఓరికే కామెంటరీస్ చదివితే మనకు గుర్తు కూడా రావు. ఇంత పెద్ద బుక్స్ ఉంటాయి, మర్చిపోతాం మనం. అన్నీ నిదానంగా నేర్చుకోవాలి. వీళ్ళు రోమన్ సామ్రాజ్యం ఏం చేశారంటే, ఈ యూదులందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏం ఆజ్ఞ ఇచ్చారు? మీ ధర్మశాస్త్రం చొప్పున మీరు ఫాలో అవ్వండి, దాని ప్రకారం తీర్పులు తీర్చుకోండి. అయితే మరణ శిక్ష విధించే అధికారం మీకు లేదు. అర్థమైందా? అందుకే యేసుక్రీస్తుని వాళ్ళు పొంతి పిల్లల దగ్గర పట్టుకొని పోయారు, లేకపోతే వీళ్ళే శిక్ష విధించేవాళ్ళుగా. ఓకే, చూడండి, ఒక్క ప్యాసేజ్లో మనం ఎన్ని నేర్చుకుంటున్నాము చూడండి. కాబట్టి యేసుక్రీస్తు రాళ్లతో రువ్వి చంపమంటే ఏం చేస్తారు? ఇతను కైసర్కి వ్యతిరేకి, పట్టుకొని అరెస్ట్ చేయండి అంటారు. కరెక్టా? సరే, ఒకవేళ ఈ అమ్మాయిని క్షమించమంటే మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకి కాబట్టి ఇతనెవరు? దేవుని కుమారుడు కాడు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, దేవదూషణ, ఇవన్నీ చెప్పేసి మరలా యేసయ్యని ఇరికిస్తారు. మరి అప్పుడు యేసయ్య ఏం చేశాడు? ఏం మాట్లాడకుండా ఉన్నాడు. మనలాగనే ఏం మాట్లాడకుండా ఉన్నాడు. కానీ ఒక పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు ఆయన?
ఏందో రాస్తా ఉన్నాడు కదా, తల వంచుకొని వంగి వ్రేలితో ఏమో రాయిచుండెను. ఏం రాస్తున్నాడమ్మా? అక్కడ ఏమో రాయిచుండనంటే మీరు వెంటనే ఆన్సర్ చెప్పేసేయాలంటున్నాడు. పాపం యోహానే రాయలేదు, ఏమో రాయిచుండను అన్నాడు. యోహాను కూడా పాపం. మీరు ఇమ్మీడియట్గా ఆన్సర్ చెప్పేయాలని తాపత్రయపడిపోతున్నారు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఏమో రాస్తున్నాడు. మొత్తానికి ఏమో రాస్తుంటే వాళ్ళు ఏం చేశారు చూడండి. వాళ్ళు పట్టు వదలక అడుగుతున్నారంట. సరే, ఈ పాయింట్ దగ్గర మనకి మన పాస్టర్స్ కానీ పెద్ద పెద్ద స్కాలర్స్ కానీ మనకేం చెప్తారంటే, ఆయన వంగి వాళ్ళ సిన్స్ పాపాలు రాస్తూ ఉన్నాడంట. ఎలా అంటే, నేను ఆ బ్యాచ్లో ఉన్నాను అనుకోండి, సుమన్ అనేవాడు బ్యాచ్లో ఉండి రాళ్ళు పట్టుకొని వచ్చాడు. వస్తే జీసస్ క్రైస్ట్ ఏం చేస్తున్నాడు? సుమన్ అని హెడ్డింగ్ పెట్టి, బాబు నువ్వు నిలబడి IBSలో బాగా మాట్లాడుతున్నావు కానీ నీ పాపాలు ఇది నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అని రాస్తుంటే నేనేం చేస్తాను? కాముకుంటాను. అంతేనా? చంటి నువ్వు సుమన్ తోటి బాగా తిరుగుతూ ఉంటావు, నంబర్ 2 చంటి లిస్ట్ రాశాడనుకోండి, సుమను చంటి మనకెందుకు లేని రాయి మనకు పెట్టుకుంటాడు. అయినా కూడా పట్టు వదలకు అడుగుతున్నారు చూడు. వాళ్ళెవరు? ఈ మిగిలిన బ్యాచ్ అన్నమాట. వాళ్ళ పేర్లు రాసేలోపు ఇది డిసైడ్ చేసేద్దామని ఆయన అడుగుతున్నారు. మీకు అర్థమైంది కదా? వీళ్ళు కామ్ అవుతూ ఉన్నారు, పట్టు వదలక వాళ్ళు అడుగుతున్నారు. తర్వాత చదవండి. అడుగుతుంటే ఇంకా తలెత్తి చూశాడు. తలెత్తి చూసి ఓకే, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చున్నావు. ఇప్పుడు మన కాలేజ్ సిచ్యుయేషన్లోకి వచ్చేద్దాం. ఒక అమ్మాయిని చూడంగానే ఒక స్టేట్మెంట్ పడేస్తాడు ఎవడో. వాడు ఉన్నాడో లేడో చూశాడో లేదో తెలియదు. ఆ అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉంటారు. కరెక్టే కాదా? రైట్, జరిగేది అదే. పాపం లేనివాడు మాట్లాడండి, రాసుకోవాలి వైట్ టైం బుక్లో. ఒక అబ్బాయి మీద అన్నెసరీగా అనేస్తాము, రకరకాలు మాట్లాడేస్తాము చూడకుండానే. పాపం లేనివాడు రాసుకోండి, అనడానికి చూడండి. మన పాపాలు మనము లిస్ట్ రాసుకోవడం మొదలు పెట్టండి, మెంటల్ ఎక్కుద్ది. రాసుకొని చూడండి, కానీ ఎవరు చూపించొద్దండి, చించేసేయండి. ఎందుకంటే ఆ టార్చర్ ఇంకా భరించలేం కదా. కానీ రాసుకోండి, నిజంగానే చెప్తున్నాను, రాసుకోండి. మీ రహస్యంగా మీరు ఆలోచించిన ప్రతి ఆలోచనని రాసుకోండి. అప్పుడు తెలుస్తుంది మనం ఎంత నీతిమంతులమో. పరిశీలి శాస్త్రంలాగా పరిగెట్టుకుంటూ వచ్చామే కొడదామని మన గొప్పతనం మనకు తెలుస్తుంది. క్వైట్ టైం నేర్పిస్తుంది. ఇది ఒక ½ అన్ అవర్ క్వైట్ టైము మన లైఫ్ని మార్చేస్తుంది. ఇది చాలా చాలా అవసరం అన్నమాట. మనము ఏమేమి సరి చేసుకోవాలో ఇప్పుడు చూడండి, ఎన్ని వచ్చాయి. ఎర్లీ ఇన్ ది మార్నింగ్ నిద్ర లేవాలి, పంక్చువల్గా ఉండాలి, అవకాశం వచ్చినప్పుడు మన రక్షణ స్వార్థను అందించడానికి రెడీగా ఉండాలి, ఇతరుల మీద నేరం మోపడానికి ఏమాత్రం ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే తీర్పు తీర్చడం మన పని కాదు. చూడండి ఎన్ని వచ్చాయి. మన లిస్ట్ రాసుకుంటాం, మన పాపాల లిస్ట్. ఇంకెవరైనా రాయి వేయగలరా? ఎవరైనా ఊహించారా ఇలా మాట్లాడతాడని యేసయ్య? అది ఈసారి నుంచి కాలేజ్ గాసిప్స్లో మనం ఉండము. వాళ్ళు అనుకున్నారు, నిజంగా జరిగినా కూడా నేను పట్టించుకోను అంటాం మనం. చేంజ్ అయిపోయింది లైఫ్ స్టైల్. క్రిస్టియన్ లైఫ్ అనేది బయటికి కనపడుద్ది, క్యారెక్టర్ అనేది బయటికి కనపడుద్ది. వాట్ ఈస్ దిస్ చేంజ్? బైబిల్ నన్ను మార్చింది, నాకు వైట్ టైం నన్ను మార్చింది, దేవునితో గడిపే సమయం ఇది. ఓకే, ఏమన్నారు? పాపం లేని వాళ్ళు రాయేయండి అన్నాడు అని మళ్ళా వంగి మళ్ళీ ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అంటే మిగిలిన వాళ్ళు పట్టు వదలు గడిపిన వాళ్ళ గురించి రాసుకుంటున్నాడు. తర్వాత చదవండి.
ఒక్కరి వెంట ఒకళ్ళు పెద్దవాళ్ళ మొదలుకొని చిన్నవాళ్ళ వరకు అందరూ వెళ్ళిపోయారంట. పెద్దవాళ్ళకి జనరల్గా రియలైజేషన్ కొంచెం తొందరగా వచ్చేస్తుంది, చిన్నవాళ్ళు ఆవేశపడతా ఉంటారు. పెద్దవాళ్ళు వెళ్ళిపోతే ఎరా ఎందుకు వెళ్ళిపోతున్నారా, మీరే కదరా మమ్మల్ని పిలిచింది అని ఉండొచ్చు. అరే మీకు ఆ డైలాగ్ అర్థం కాలేదు లేరా, మీరు కూడా రండి. మేబీ మొత్తం వెళ్ళిపోయారు, మొత్తం వెళ్ళిపోయారు. శిక్ష విధించాల్సిన దేవుడు అక్కడ ఉన్నాడు, అనవసరంగా వీళ్ళ చేతుల్లోకి తీసుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? తర్వాత చదవమ్మా. యేసు ఒక్కడే ఉన్నాడు, ఆ స్త్రీ కూడా ఉంది. యేసు ఎందుకున్నాడు క్వశ్చన్ రాసుకోండి. అయిపోయింది కదా పని. వీళ్ళు వచ్చి జనాల్ని డిస్టర్బ్ చేశారు, బోధించేది ఆగిపోయింది. యేసయ్య మాత్రం అక్కడే ఉన్నాడు. సరే మనం అనుకున్నట్టు యేసయ్యకి ఇల్లు లేదు, పోతే కొండకి వెళ్తాడు, లేకపోతే దేవాలయంలో ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. మరి స్త్రీ ఎందుకుంది? అది కూడా క్వశ్చన్ వేసుకోవాలి. స్త్రీ ఎందుకు ఇక్కడ ఉంది? అమ్మయ్య వీళ్ళందరూ పారిపోయారు, థ్యాంక్స్ యేసయ్య, షేక్ హ్యాండ్ ఇచ్చి పరిగెట్టుకుంటూ పోవాలా? ఆలోచన వచ్చింది ఇప్పుడు అయినా ఇట్లా పరిగెట్టుకుంటూ పారిపోవచ్చు కదా. అమ్మాయి ఎందుకుంది అక్కడ? చెప్పమ్మా నికోలస్. రియలైజ్ అయినా, వెరీ గుడ్ నికోలస్, వెరీ వెరీ గుడ్. రియలైజేషన్ మొదలైంది ఆమెలో, రియలైజేషన్ మొదలైంది. ఏయ్ నువ్వు పాపివి, ఏయ్ నువ్వు వ్యభిచారివి అందులో యేసయ్య అసలుకి ఆమెతో ఏమీ మాట్లాడు. సువార్త అలా చెప్పాలి, సువార్త అలా చెప్పాలి. అక్కడ నేర్చుకోండి. అవుట్ రీచ్ మినిస్ట్రీస్ అలా డీల్ చేయాలి, నేర్చుకోండి. పక్కన వాడితో సువార్త మన క్యారెక్టర్ చూస్తూ చెప్పాలి, నేర్చుకోండి. వాళ్ళకి రియలైజేషన్ రావాలి. ఫిల్మ్స్కి రమ్మంటే వాళ్ళకంటే ముందే మనం టికెట్లు బుక్ చేస్తే వాడికి రియలైజేషన్ ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఫిల్మ్స్లో వాడు మాట్లాడే మాటలు వాడికన్నా ముందు మనమే మాట్లాడితే రియలైజేషన్ ఏమొస్తుంది? రాదు. అమ్మాయిలో రియలైజేషన్ మొదలైంది కాబట్టి అక్కడే ఉంది. అమ్మాయికి ఒక విషయం తెలిసింది, ఇతను నా పాపాలని రక్షించేవాడు, నా పాపాలని క్షమించేవాడు. అర్థమైపోయింది, నన్ను వీళ్ళందరి నుంచి రక్షించాడు, నెక్స్ట్ క్షమించాలి. క్షమాపణ ఇంపార్టెంట్. ఎవరైనా ఈ ప్యాసేజ్ చదివిన తర్వాత కూడా ఇంకా మారు మనసు పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజే మారు మనసు పొందండి. దిస్ ఇస్ ద రైట్ టైం, రైట్ టైం. మరలా అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. మన పాపాలన్నీ క్షమించడానికి యేసయ్య మన కోసం వచ్చాడు, మన దగ్గరే ఉన్నాడు. మనం యాక్సెప్ట్ చేయడం, మనం ఆయన వదిలిపెట్టి వెళ్ళొద్దండి, అవసరం లేదు. ఆయన చూసుకుంటాడు మిగిలిందంతా. ఎవ్వరు లేరు, వాళ్ళిద్దరే ఉన్నారు. తర్వాత చదువుదాం. యేసు ఆ వైపు చూసి ఏమని పిలిచాడు? ఏమని పిలిచాడు? ఎందుకు పిలిచాడు? అమ్మా అని. మనము వ్యభిచారం చేసే స్త్రీ విషయంలో మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఒక కాలేజీలో అమ్మాయిలే అది ఇది అని పిలుస్తున్న మన ఈ సొసైటీలో ఆయన అమ్మ అని పిలిచాడు. మనం చేంజ్ కావాలి, అమ్మాయిల్ని పేరు పెట్టి పిలవాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. యేసయ్య 2000 సంవత్సరాలు ఇప్పుడే చూపించాడు ఒక వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీని ఎలా మాట్లాడాలి. యూ షుడ్ నోట్ డౌన్, క్వైట్ టైంలో నోట్ చేసుకోవాలి. ఆడపిల్లకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అనొచ్చు. ఈ 10 రోజులు చూస్తూ ఉంటే ఆడపిల్లల పరిస్థితి ఏంటి? అసలు సున్నిత మనసుకులైన ఆడపిల్లలు ఎందుకు ఇలా అయిపోయారు? ప్రతి ఒక్కళ్ళని చంపడేస్తున్నారు కదా. చూసారా పేపర్లు? 10 రోజులు వరుసగానే. ఎందుకయ్యారు చెప్పండి? ఎందుకయ్యారు? మనమే కారణం, మనమే. చర్చే కారణం, మన వైద్యసే కారణం, ఇండైరెక్ట్గా మనమే. బైబిల్ని వాళ్ళకి పరిచయం చేయడం మానేశాము. మనమే వదిలేసి మనమే సినిమాలు సీరియళ్ళు చూసుకుంటా ఉన్నాం. ఈనాడు పేపర్లో 2 days బ్యాక్ క్లియర్గా రాశాడు, ఈ పదమే రాశాడు, సినిమాలు సీరియళ్ళు. ఇక్కడ చెప్తే ఫీల్ అవుతారు, అక్కడ మాత్రం వాడు రాస్తారు, చదువుకుంటారు. సినిమా సీరియల్స్ మనం చూస్తున్నాం వాళ్ళకన్నా ఎక్కువ. మనమే కారణం.
వాళ్ళు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ ఉంటే మనం ఎంజాయ్ చేస్తున్నాం. మనమే కారణం. యేసయ్య చేంజ్ చేయాలని అడుగుతున్నాడు. చేంజ్ చేయాలి సొసైటీని. ఎవరు చేయాలి? మనమే చేయాలి, వేరే వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు ఆడపిల్లని ఆట వస్తువులాగానే చూస్తారు. అప్పుడే వాళ్ళకి బిజినెస్ జరుగుతుంది. కానీ మనం ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చాము. వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇవ్వాల్సింది ఎవరు? మనమే. ఇంప్లిమెంట్ చేసి చూద్దాము, చేంజ్ వస్తుంది. అమ్మా ఎంత చక్కగా పిలిచాడు ఆయన, ఎంత చక్కగా పిలిచాడు. గౌరవిద్దాము. మన చుట్టుపక్కల చూస్తూ ఉంటే ఈవెన్ సొంత మదర్ని కూడా చండాలంగా పిలిచే వాళ్ళని చూస్తున్నాము. సొంత మదర్ని కూడా. అయితే వాళ్ళు 4 కార్లు ఉంటాయి, 10 బంగ్లాలు ఉంటాయి. వాళ్ళకి క్యారెక్టర్ తెలియదు, రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలో తెలియదు. నేర్పించాల్సింది మనమే. మనమే. తర్వాత చదవడం. నేనును నీకు శిక్ష విధింపను. ఆయన శిక్ష విధించడు. ఆయన శిక్ష విధించడు. ఆయన క్షమించడానికే వచ్చాడు ఇక్కడికి. అది ఆయన గొప్పతనం. శిక్ష విధించాల్సిన వ్యక్తే క్షమించడానికి ఇష్టపడుతుంటే మిగిలిన వాళ్ళకి ఏమి అంత తీర్పు తీర్చడానికి పరిగెడతా ఉంటారు, ఎన్నెన్ని మాటలు అంటూ ఉంటారు. ఒక్కళ్ళు కూడా ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. ఎస్, ఆయన మనలందరినీ క్షమిస్తాడు. నేను కూడా శిక్ష విధింపను. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఇక పాపము చేయొద్దు. ఇప్పటి వరకు చేసింది చాలు, ఇక పాపం చేయొద్దు. ఓకే, ఇది ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు గర్ల్స్. రాసుకోండి. మన లైఫ్లో ప్రతి స్టెప్ ఈ ఒక్క ప్యాసేజ్లో కనపడతా ఉంది. ఇక పాపం చేయొద్దని ఆ అమ్మాయికి చెప్పాడు, నాకు కూడా చెప్తున్నాడు. ఇక నేను పాపం చేయొద్దు. ఈ రోజు నుంచి నేను మార్చుకోవాల్సింది ఏంటి? ఒకవేళ గర్ల్స్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఈ రోజు నుంచి ఇస్తాను. ఒకవేళ టయానికి నిద్రలు అవ్వలేకపోతే ఈ రోజు నుంచి లేస్తాను. ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనం ట్రై చేద్దాం. ఆయన సరిచేయాల్సిన విధంగా సరిచేస్తాడు. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పి క్లోజ్ చేస్తాను. కొంతమందిని వాక్యం ద్వారా సరిచేస్తాడు. వాక్యం ద్వారా వినకపోతే కొన్ని పరిస్థితుల ద్వారా కూడా సరిచేస్తాడు. ఒకతను చాలా హ్యాండ్సమ్గా ఉంటాడంట, మంచి బిలీవరు, చక్కగా మాట్లాడతాడు, దేవుని సేవ చేస్తాడు, చాలా హ్యాండ్సమ్. అయితే ఇతను ఎక్కువ టైము అద్దంలో స్పెండ్ చేస్తూ ఉంటాడు. చాలా హ్యాండ్సమ్ కదా, జుట్టుని చాలా బాగా దూకుంటుంటాడు. ఇప్పుడు నేనున్నాను దూకోవడానికి, మా పాప అంటది దువ్వనివ్వమా అంటే నీకు జుట్టు లేదుగా నీకు ఎదురుగా అంటది. నిజమే అది. కానీ అతనికి జుట్టు బాగా ఉంది, దూకుంటూ ఉంటాడు, టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు. యేసయ్య చాలాసార్లు చెప్పాడు, రకరకాల రీజన్స్తో చెప్పాడు, కానీ ఇతను వినట్లేదు. కానీ దేవుడు ఖాళీగా ఉండడుగా, సరిచేస్తాడుగా. ఈసారి ఎంతసేపు వినట్లేదు కాబట్టి జుట్టులో ఒక పెన్ని పంపించాడు. పెన్ తెలుసు కదమ్మా, తెలుసా? అదేం చేసింది, నిదానంగా జుట్టు మొత్తాన్ని ఇప్పుడు జుట్టుందా, పాపం దూకోవడానికి దువ్వెన కూడా అవసరం లేదు. సరిచేశాడా? అలా కొన్నిసార్లు సరిచేస్తాడు. ఇంకొకతను ఉన్నాడు, జార్జ్ ముల్లర్ అని. మీరు విన్నారా? జార్జ్ ముల్లర్ విన్నారు. అబ్రహాం విశ్వాసవీరుడు కదా బైబిల్లో. జార్జ్ ముల్లర్ కూడా విశ్వాసవీరుడే మనకి. అంత ఫేమస్ అన్నమాట ఆయన. నిజంగానే ఆయన హాస్టల్ రన్ చేసేవాడు, 10,000 మందికి ఫుడ్ పెట్టేవాడు, ఓన్లీ విశ్వాసం మీదనే. ఆయన మంచి విశ్వాసవీరుడు. ఆయనకు చిన్న మైనస్ పాయింట్ ఉంది, ఆయనకు స్మోక్ చేసే అలవాటు ఉంది. స్మోక్ అంటే చుట్ట తాగేవాడు అనమాట. అది మానుకోలేకపోతున్నాడు ఆయన. బాగా వర్క్ చేస్తున్నాడు, అంత బాగుంది, అది మాత్రం మానలేకపోతున్నాడు. దేవుడు సరిచేస్తాడు కదా. రకరకాలుగా ఉంటాయి, ఒక్కొక్కరికి నీకొకలాగా, నాకొకలాగా, నీకొకలాగా ఉంటుంది. జార్జ్ ముల్లర్ దగ్గరకు ఒక పెద్ద ఆవిడ వచ్చింది. పెద్ద ఆవిడ వచ్చి, బాబు జార్జ్ ముల్లర్, నిన్ను చూస్తుంటే నాకు యేసయ్యే కనపడతాడు.
నువ్వు యేసయ్యలాగానే అన్ని పనులు చేస్తావు. అయితే నా యేసయ్య చుట్ట తాగడు, నా యేసయ్య స్మోక్ చేయడని చెప్పిందంట. ఆ క్షణం నుంచి పక్కన పెట్టేశాడు. దేవుడు మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు, మారుస్తాడు. మనము యాక్సెప్ట్ చేయాలి. సో ఇది క్వైట్ టైం. దీని మీద ఏ డౌట్స్ ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ, నన్ను అడగండి. స్ట్రాంగ్ అని అడగండి, భాష్యాన్ని అడగండి. మీరు ప్రసన్నక్కను అడగండి. ఇంతకుముందు YBSCలో ప్రసన్నక్క లాంటి వాళ్ళు చాలా కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారు. మేము వాళ్ళ నుంచి చాలా నేర్చుకుంటున్నాం. ప్రసన్నక్క వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు. మేము నమ్మి మాకు రోల్ మోడల్ నిజంగానే చాలాసార్లు చెప్పుకుంటాం. నాగు బాయక్క అక్కడ నిలబడి నా మెసేజ్ వినేదని ఎన్నోసార్లు చెప్పేవాడిని. మమ్మల్ని సరిచేసేవాళ్ళు అనమాట. వాళ్ళు ఇలా చెప్తున్నావు, ఇలా అని. ఓకే, అలా ఉన్నారు మాకు. సో మీరు కూడా అది ఫాలో అవ్వండి. ఈ క్వైట్ టైం బాగా ఇంప్లిమెంట్ చేయండి. రేపు మార్నింగ్ నుంచే ఇంప్లిమెంట్ చేయండి, చేంజ్ చూస్తారు. ఒక్క 6 months మీరు ఆపకుండా చేశారనుకోండి, అస్సలకి మీకు దేనికి అడ్డం రాదు. ఈ క్వైట్ టైం తెలుసా, మీ చదువులకు అడ్డం రాదు, మీ జాబ్కి అడ్డం రాదు, ఇంకా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, క్లోజ్ చేసుకుందాము. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. ఈరోజు నుంచి మనం ఒక మంచి డెసిషన్ తీసుకుందాము. ఈ మౌన ధ్యాన సమయము, క్వైట్ టైం అనేది మనందరము చేసుకోవడానికి ఇష్టపడదాము. ఒక డెసిషన్ తీసుకుందాము. దేవుడితోటి మనము ఒక సమాధానకరమైన నిర్ణయం తీసుకుందాము. ప్రభువా, ఈ రోజు నుంచి మేము మీతోటి సమయం గడుపుతాము, ఒక 1/2 hour గడుపుతాము యేసయ్య. మేము చాలా విషయాలు చాలా మనతో స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నాము, మీతోటి ఈ రోజు నుంచి స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నామని ఒకటి డెసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. మా ప్రేమగల ప్రియాపరలోకి తండ్రి, ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు యేసయ్య. ప్రభా, క్వైట్ టైం ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలని నేర్చుకొని ఉన్నాం తండ్రి. ప్రభా, మీ చిత్తంలో ఉంటే ప్రభా మేము వీటిని ఇంప్లిమెంట్ చేసుకునే కృపద ఇచ్చేయండి తండ్రి. సో దట్ ప్రభా మేము చాలా చక్కగా ప్రభా జీవితంలో ఎదగలిగేటట్లు సహాయం దయచేయండి. మంచి క్రిస్టియన్ క్యారెక్టర్ని ప్రభా మా చుట్టుపక్కల వాళ్ళకి కనపడేలాగా సహాయం దయచేయమని అడుగుతున్నాం. చేరువచ్చిన వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియరక్షణ యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.